ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ని చూసి ఒకప్పుడితన్ని హీరో మెటీరియల్ కాదని అన్నారంటే నమ్ముతారా? అవును, నేడు గ్లోబల్ స్టార్లా నిలిచిన ఎన్టీ రామారావు జూనియర్ గురించి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆడియన్స్లో చాలామంది ఇదే అనుకున్నారు. కానీ ఆ విమర్శలన్నింటినీ తన టాలెంట్తో కష్టంతో ఎలా తిప్పికొట్టాడో తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టాడు. నందమూరి కుటుంబం అంటే అప్పటికే టాలీవుడ్లో ఒక బ్రాండ్. కానీ అదే అతనికి పెద్ద అడ్వాంటేజ్ అయినంతగా ప్రెషర్ కూడా అయింది. ఎందుకంటే జనాలు అతడిని కొత్త హీరోగా చూడలేదు, ఎన్టీఆర్ మనవడుగా మాత్రమే చూశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లో కనిపించిన తారక్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది నిన్ను చూడాలని సినిమాతో. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అప్పుడే చాలామంది ఈ అబ్బాయికి హీరో లుక్స్ లేవు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, హీరోగా నిలబడటం కష్టం అని మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటి టాలీవుడ్లో హీరో అంటే ఒక స్టాండర్డ్ ఉండేది. 6 ప్యాక్లు కాకపోయినా స్లిమ్గా, స్టైలిష్గా, గ్లామరస్గా ఉండాలి. ఆ టైంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు యూత్లో భారీ క్రేజ్ సంపాదిస్తున్నారు. ఆ కంపారిజన్స్లో జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, వెయిట్, లుక్స్ మీద చాలా ట్రోలింగ్ జరిగేది. తర్వాత కాలంలో కూడా అతని వెయిట్ గురించి చాలా మంది కామెంట్లు చేశారు. కానీ ఇక్కడే తారక్ స్టోరీలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. లుక్స్ మీద విమర్శలు వచ్చినా నటన మీద మాత్రం ఎవరూ వేలెత్తి చూపలేకపోయారు. ఎందుకంటే కెమెరా ముందు అతను చూపించిన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఆ వయసులోనే అసాధారణంగా ఉండేవి. 2001లో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 అతనికి మొదటి పెద్ద బ్రేక్ ఇచ్చింది. కానీ నిజంగా ఇండస్ట్రీ మొత్తం అతని వైపు తిరిగి చూసింది మాత్రం ఆది తర్వాతే. ఆ సినిమా భారీ విజయం సాధించి ఎన్టీఆర్ని మాస్ హీరోగా నిలబెట్టింది. అప్పటికీ విమర్శలు ఆగలేదు. మాస్ హీరోగా మాత్రమే పనికొస్తాడు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు, ఎక్కువ రోజులు నిలవడు అని కామెంట్లు వినిపించాయి. అయితే 20 ఏళ్ల వయసులోనే వచ్చిన సింహాద్రి అన్నీ మార్చేసింది. ఈ సినిమా విడుదలయ్యాక జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఆ రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్ రేంజ్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. చాలా మంది సినీ విశ్లేషకులు, అభిమానులు ఇప్పటికీ సింహాద్రిని ఎన్టీఆర్ కెరియర్లో పెద్ద టర్నింగ్ పాయింట్గా చెప్తారు. కానీ జీవితంలో ప్రతి హీరోకి ఉండేలా తారక్ కెరియర్లో కూడా డౌన్ ఫేజ్ వచ్చింది. సింహాద్రి తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సమయంలో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఒకే తరహా కథలు చేస్తున్నాడు, స్క్రిప్ట్ సెలెక్షన్ బలహీనంగా ఉంది, స్టార్ ఇమేజ్ ఉన్న కెరియర్ ముందుకు వెళ్లడం లేదు అని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. కొంతమంది అభిమానులు కూడా అతను ట్రెండ్ ఫాలో అవుతున్నాడని విమర్శించారు. అక్కడే మరోసారి తారక్ పనను తాను మార్చుకున్నాడు. యమడొంగ కోసం భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సూచనతో తన ఫిజిక్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొత్త లుక్లో కనిపించాడు. అక్కడ్నుంచి తారక్ కెరియర్లో ఒక కొత్త దశ మొదలైంది. అధీర్స్లో కామెడీ టైమింగ్ చూపించాడు. టెంపర్లో నటుడిగా కొత్త కోణం చూపించాడు. జనతా గార్డెన్, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తన రేంజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. నేడు అతని నటన, డైలాగ్ డెలివరీ, ఎమోషన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు నిజమేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఒకప్పుడు హీరోగా పనికిరాదు అనుకున్న వాళ్లు ఎక్కువగా అతని లుక్స్ మాత్రమే చూశారు. కానీ దర్శకులు, రచయితలు అతనిలో ఉన్న నటుడిని చూశారు. అందుకే నేడు అతను కేవలం స్టార్ హీరో కాదు, నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసే అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు హీరో అవ్వలేడు అన్నవాళ్లే ఇప్పుడు ఇండియాలో బెస్ట్ యాక్టర్లలో ఒకడు అంటున్నారు. అదే జూనియర్ ఎన్టీఆర్ జర్నీ. విమర్శలను విని ఆగిపోలేదు, వాటినే ఇంధనంగా మార్చుకుని ముందుకు వెళ్లాడు. మరి మీకు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో అసలు టర్నింగ్ పాయింట్ ఏ సినిమా అనిపిస్తుంది? ఆదినా, సింహాద్రినా లేక ఆర్ఆర్ఆర్నా? కామెంట్లో చెప్పండి.